గాయనిగా మీరు స్థిరపడాలి అని మీకు చాలా ఛాన్సెస్ వచ్చి ఉంటాయి కదా. అవునండి, అవునవును. అప్పుడు రెండింటిని మీరు గాయనిగా అంటే రావాల్సిన ఛాన్స్ రాలేదని నేను అనుకుంటున్నా. బికాస్ ఆఫ్ చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్కి ఏంటంటే తను మ్యూజిక్ డైరెక్టర్ కదా, అవును అడగచ్చు అడగకూడదు అని. ఆడకూడదు పాడుతుందో లేదో, ఒక చిన్న పాట ఇవి ఉంటాయి కదా. సో దాన్ని బట్టి నాకు ఎక్కువ పాడే అవకాశం రాలేదు. బట్ ఎక్కువ నేను మూవీస్లోనే పాడాను. అలాగే మీరు అన్నట్టు క్రిస్టియన్ సాంగ్స్ ఎక్కువ పాడేసాను. ఎక్కువ పాడారు. చాలా ఎన్ని వందలు చేస్తుంటారు. వేలు 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 వేలు. అందుకనే డాక్టరేట్ ఇచ్చారు. డాక్టరేట్ ఇచ్చింది ఎవరు? వాళ్ళ మన అమెరికన్ యూనివర్సిటీ వాళ్ళే. కానీ 3 times ఇచ్చారు. ఈ పాటలని ఏ భాషలో చేశారు శ్రీలేఖ గారు? తెలుగే. అన్ని తెలుగే. అయ్యో అన్ని తెలుగే, అన్ని తెలుగే. అన్ని తెలుగే. మీరు ఏ క్రిస్టియన్ ఆల్బమ్ క్యాసెట్ తీసుకుని అందులో నా పేరు ఖచ్చితంగా ఉండాలి. అండ్ ప్రతి చర్చ్ ఓపెనింగ్ నా పాటే ఉండాలి. ఆలయంలో ప్రవేశించండి అందరూ అనే పాటతోనే చర్చ్ ఓపెనింగ్ జరుగుతుంది. కానీ అది ఎలా జరిగిందంటారు? అంటే యాదృచ్ఛికమా క్రిస్టియన్ సాంగ్స్ తో మీ అనుబంధం? యాదృచ్ఛికమే. బేసిక్గా నేను 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 ఆ పాట ఆలయంలో పాడక ముందర, దిస్ ఇస్ అబౌట్ 95లో పాడాను. అంతకు ముందరే నాన్నగారు దో ఈజ్ అ హిందూ, ఆయన సడన్గా జీసస్ని బిలీవ్ చేయడం మొదలుపెట్టారు. ఓహో. మొదలుపెట్టి ఆయన 3ంటికి జీసస్ నాకు ఈ లిరిక్స్ చెప్తున్నాడు అని చెప్పేసి లిరిక్స్ రాయడం, దానికి నన్ను 3ంటికే లెగ్గొట్టేసి నాతో కంపోజ్ చేయించడం, అలాగ 300 పాటలు కంపోజ్ చేశారు. ఆయన రాయడం, నేను కంపోజ్ చేయడం. రారాజచంద్రుడు, వెలుగురేఖ అనే 2 ఆల్బమ్లు రిలీజ్ చేసాం. క్రిస్టియన్ దీన్ని చరిత్రనే తిరగరాసేసింది. అవును, పాటలు మీరు వినే ఉంటారు, రారాజచంద్రుడు, వెలుగురేఖ. సో అది నాన్నగారు రాసినవి. ఇంకా నేను రికార్డ్ చేయాల్సిన సాంగ్స్ ఇంకా చాలా ఉన్నాయి నాన్నగారివి. మీకు దైవికంగా ఏమైనా ఎక్స్పీరియన్స్ అయ్యా శ్రీలేఖ గారు? బికాజ్ జీసస్ తో నాకు బాగా అనుబంధం. హీ డిడ్ అ లాట్ ఆఫ్ మిరకిల్స్ ఇన్ మై లైఫ్. కెన్ యూ షేర్ ఎ ఫ్యూ ఇఫ్ యూ డోంట్ మైండ్, ఇఫ్ ఇట్స్ నాట్ టూ పర్సనల్? అంటే భగవత్ స్వరూపం ఎవరైనా, అమ్మవారి కటాక్షం ఉందన్నా, వినాయకుడి మహిమ ఉందన్నా, ఇది పర్టికులర్ గా నేను చెప్పలేనండి. అంటే అది నేను ఫీల్ అవ్వాలి అంతే, చెప్పడానికి పర్టికులర్ గా ఏం లేదు. బట్ లాట్ ఆఫ్ థింగ్స్ నేను ఆయనతో మాట్లాడుతూ ఉంటాను, లైక్ మీతో మాట్లాడినట్టే. సో మాట్లాడి విత్ హిమ్, యు కనెక్ట్. ఏం చెప్తారు? ఇలా జరిగింది, రోజు ఇలా జరిగింది, సో ఐ వాంట్ దిస్. సో ఈ రోజున నేను ఏదైనా తెలిసి చేసినా తెలియక చేసినా ఏమైనా తప్పులు ఉంటే జస్ట్ ఫర్గివ్ మీ, ఎప్పుడు నాతో ఉండు. సో లేకపోతే నాకు సడన్గా నాకు ఇవాళ తలపోటుగా ఉంది, లేకపోతే నాకు పలానా ప్రాజెక్ట్కి వెళ్ళాలి, తొందరగా తగ్గించవా ప్లీజ్, ఇలా జస్ట్ మనిషితో ఒక డాక్టర్తో ఎలా చెప్తాం అలా కనెక్ట్ అయ్యి మాట్లాడుతుంటాను. హీల్ రెస్పాండ్ అండ్ యూ కెన్ ఫీల్ దట్ రెస్పాన్స్. అది నేను చెప్పలేను, బట్ డైలీ పొద్దున్నే పరలోకమందున్న మా తండ్రి ప్రార్థన చేయకుండా నేను బయటకు వెళ్ళను, రాత్రి అది చేయకుండా పడుకోను. సో యూర్ ఆల్మోస్ట్ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ ఇప్పుడు. అలానే నేను రోజు దీపం పెడతాను, గుడికి వెళ్తాను. ఇదే అంటే ఏమంటారు, మనసులో ఎవరి ఇష్టం అంటే లేకపోతే వేల పాటలకి టెస్టిమనీ. నేను ప్రోగ్రామ్స్కి వెళ్తాను కదా, నేను ప్రోగ్రామ్స్కి వెళ్ళిన పాట పాడతాను, నేను బైబిల్ వాక్యాలు చెప్తాను, టెస్టిమనీ ఇస్తాను. బైబిల్ చదివారా? బైబిల్ నాన్నగారు చదివి చెప్పేవారు, నేను ప్రత్యక్షంగా చదవలేదు. ఆ వర్డ్స్ కొన్ని గుర్తున్నాయి. అంటే నాకు ఒకప్పుడు నాకు చాలా అంటే హెల్త్ ఇష్యూ బాగా ఉండేది, చాలా సివియర్ అయిపోయింది. సో హీ ఓన్లీ సేవ్డ్, నో డాక్టర్స్ సేవ్డ్, హీ ఓన్లీ సేవ్డ్. ఎలా ఫీల్ అయ్యారు అది? అంటే అంత పర్ఫెక్ట్, అంత కన్విక్షన్తో మీరు ఆ మాట అంటున్నారంటే హీ ఓన్లీ సేవ్డ్ అనే ఎక్స్పీరియన్స్ ఏదో ఇలా చేత్తో తీసేసినట్టు అంతే, మిరాకిల్, దట్స్ ఆల్. అంటే నేనేమంటానంటే, అంటే అది నేను జీసస్ అనొచ్చు, లేకపోతే మీరు రాముడు అనొచ్చు, ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే బిలీఫ్, నమ్మకం, విశ్వాసం కూడా కాదు. ఇప్పుడు నాకు ఈ బాటిల్ నాకు ఇది మంచి చేస్తుంటే బాటిల్ కూడా ఒక జీవం ఉంటుంది, ప్రతి దీనికి ఒక జీవం ఉంటుంది. టచ్ వుడ్ అని ఎందుకంటారు? సో అది నమ్మకం అంతే, ఐ బిలీవ్. మీ లైఫ్లో చాలా ఎమోషనల్ అయిన సందర్భాలు ఉండుంటాయి కదా శ్రీలేఖ గారు, ఇదర్ అవుట్ ఆఫ్ జాయ్, ఎక్స్టసీ, లేదు దుఃఖం. నేను ప్రతిదానికి ఎమోషన్ అయిపోతాను. ప్రాబ్లం ఇప్పుడు ఇంత మ్యూజిక్ మీరు చూసాక ఉన్నమాట చెప్తున్నాను శ్రీలేఖ గారు, ఐ మెట్ యూ ఫ్యూ టైమ్స్, చాలాసార్లు మీ పాటలు నాకు చాలా ఇష్టం ఆ లెవెల్ వరకు. బట్ మీలో ఎంత సంగీతం ఉందో అది ఇంకా బయటికి ఇంకా రావాల్సినవి చాలా రావాలి. కానీ ఐ డోంట్ నో వాట్ ఈస్ స్టాపింగ్ హూ, ఎవరిని ఆపుతున్నారో అర్థం కాని పరిస్థితుల్లో. ఐ థింక్ టైమ్ ఈస్ స్టాపింగ్. టైం అంతేనా? నోబడీ, అంటే ఎవరో స్టాప్ చేస్తున్నారు, నేను ఎప్పుడు అది బిలీవ్ చేయను. నోబడీ కెన్ స్టాప్ అండి. ఇప్పుడు నా దగ్గర వచ్చే మీరు డబ్బులను స్టాప్ చేయొచ్చు, ఇంకో స్టాప్ చేయొచ్చు, నాకు వచ్చే ఆపర్చునిటీని కానీ నాకున్న టాలెంట్ కానీ కాన్ స్టాప్. అదే కరెక్ట్, అంతే కదా.
దెర్ ఇస్ అంటే సి ఇప్పుడు నేనే కాదండి, ఎంతటోళ్ళకైనా ఒక చిన్న గ్యాప్ అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. కరెక్ట్. గ్యాప్ వస్తేనే మళ్ళీ ఒక బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఐ థింక్ దిట్ ఇస్, అయినా కూడా నేను ఒక గ్యాప్లా అని ఎప్పుడు ఫీల్ అవ్వలే, ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాను. నేను బాంబే వెళ్ళి జింగిల్స్ చేశాను, అండ్ అలాగే లాస్ట్ ఇయర్ నేషనల్ అవార్డులో జ్యూరీగా ఉన్నాను, అండ్ మొన్నే బోనాల్ సాంగ్ చేశాను తెలంగాణకి, పెద్ద హిట్ అది. సో అంతకు ముందర కూడా ఇయర్ బోనాల్ సాంగ్ చేశాను మోహన భోగరాజ్ తోటి. సో పొలిటికల్ సాంగ్స్ చేస్తాను. బిజీగా ఉంటున్నారు హ్యాపీగా. నేను ఖాళీగా ఉండడానికి ఐదర్ నాకు ఆపర్చునిటీ క్రియేట్ చేసుకుంటాను, లేకపోతే వచ్చిన ఆపర్చునిటీ నేను వినియోగించుకుంటారు. సో దట్స్ సిట్ ఐడల్. అమ్మ అయ్యాక ఎలా ఉంది లైఫ్? అమ్మాయ్యాక బాగుంది. వాడితో అసలు సరిపోట్లే టైం సరిపోట్లే. హౌ ఓల్డ్ ఇస్ హి నౌ? ఈజ్ 7. 7? అయ్యే బాబోయ్. సెకండ్ క్లాస్ చదువుతున్నాడు. అంటే టైం ఎంత తొందరగా వాడు వేసే క్వశ్చన్కి నా దగ్గర ఆన్సర్స్ ఉండవు, అలా వేస్తాడు క్వశ్చన్స్. సంగీతం వస్తూ ఉంటుంది. అయ్యో సంగీతం వచ్చు, సంస్కృతం శ్లోకాలు చెప్తాడు. అబ్బా, అయ్యో చిన్నప్పటి నుంచే నేను కడుపులో ఉండగానే నేర్పేసేవాడు కానీ. వాడిని కూడా కొంచెం స్పిరిచువల్ వేలో పెంచుతున్నారు. ఏమనిపిస్తుంది శ్రీలేఖ, మీరు నాకేం కావాలి అంటే మీకు అన్ని అడగకుండా అన్ని అమరుతున్నాయి చక్కగా. సో మీరు రోజు వెన్ యూ వేకప్ వాట్ యూ ఏమడుగుతారు భగవంతుని గారి జీవితాన్ని కానీ? మీరు పుట్టినరోజు కాబట్టి అడుగుతున్నారు. అంటే భగవంతుడు నేను జనరల్ గా ఎక్కువ హింసించును, అప్పుడప్పుడు పెడతా, ఇది కావాలి అది కావాలని పెట్టను, ఎప్పుడైనా పర్టికులర్ గా కావాలన్నప్పుడు పెడతా నేను. సో జనరల్లీ వాట్ ఐ సే ఇస్, సి గాడ్ ఈజ్ లైక్ అవర్ ఫాదర్ అండ్ మదర్. ఇప్పుడు మనకంటే మనం ఏదో అడుగుతాం, నాన్న ఇది కావాలి ఇది కావాలని, మన నాన్నకి తెలుసు మనకి ఏం చేయాలో. నువ్వు ఇది అడుగుతున్నావు, నీకంటే ఇది ఇంకా మంచిది, నీకు ఇది ఇవ్వాలనుకుంటున్నాను. సో అట్లాగా నాకు ఏది మంచిదో, ఏది కావాలో, ఎప్పుడు కావాలో, ఎక్కడ కావాలో, యు నో బెటర్ దెన్ మీ అని అలా కనెక్షన్ పెట్టి అలా అంతే. నాకు ఏది కావాలి, నాకు ఏది మంచి అనిపిస్తే అదే చెయ్యి, కానీ నాకు ఏది మంచో ఏది చెడో తెలుసుకునే విచక్షణ జ్ఞానాన్ని నాకు ప్రసాదించు. ఏదన్నా వస్తే అవంతరాలు వస్తాయి, బట్ దాన్ని ఎస్కేప్ అయ్యే ఇది ఇవ్వద్దు, దాన్ని తట్టుకునే ఇది శక్తినివ్వు. ఐ డోంట్ వాంట్ ఎస్కేప్ in the situations. You want the power to withstand, to fight or stand. I don't want to give up any time. ఎందుకంటే నేను బాగుండాలి, నాతో పాటు 10 మంది బాగుండాలి. అంతే కదా, అంతే అలా కోరుకుంటాను. 10 మందికి నా పై చేయి ఉండాలి ఎప్పుడు. You want to create that kind of an environment. Yes. నేను 10 మందిని పెట్టేలాగా స్టేజ్ మీద చూసి బాగా కుళ్ళుకున్నది ఎవరు ఇండస్ట్రీలో? అయ్యో నాకు తెలియదండి. అంటే నేను అనేది ఒక అమ్మాయిగా దూసుకెళ్ళిపోయి ముందరకు వచ్చేసి చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు ఎవరు ఎదురు పడలేదు. అంటే సింగర్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళు అనుకోవచ్చు నేను అవ్వలేకపోయినా మ్యూజిక్. మేబీ లేకుండా ఉండదు, బట్ ఉంటారు, ఆబ్వియస్లీ ఉంటుంది. సో బట్ డిడ్ యు ఎవర్ ఫీల్, ఎప్పుడైనా తాకిందా మిమ్మల్ని ఆ ఈర్ష్య కానీ కొంచెం ఒక విధమైన తాగుతూ ఉంటది, బట్ ఐ ఇగ్నోర్ దట్. ఐ నో దే ఆర్ ఫీలింగ్ జెలస్ అని లోపల తెలుస్తూ ఉంటుంది నీకు, అది ఇగ్నోర్ చేసేస్తారా? చిన్న నవ్వుతో నేను ఇగ్నోర్ చేస్తాను. అన్ని విధాలా ధన్యులు అయితే. సో ఒకసారి నేను కూడా జలస్ ఫీల్ అవుతాను ఎప్పుడు శ్రేయాన్ని చూసినప్పుడు, శ్రేయాన్ని నన్ను శ్రీదేవి గారిని చూసినప్పుడు, అందం పరంగా అబ్బా మనకు అంత మంచి ముక్క ఎందుకు ఇవ్వలేదు, మనకు హైట్ ఎందుకు ఇవ్వలేదు, అంత అందం ఎందుకు ఇవ్వలేదు, జలస్ ఫీల్ అవుతుంటాను. సో అలాగే వాళ్ళు కూడా చూసి. కాకి స్టోరీ చెప్పలేదు ఇవాళ. ఏంటది? కాకి ఏంటి కాకి స్టోరీ? చిన్నప్పుడు ఏదో చెప్పారు మీరు, చిన్నప్పుడు ఒక సంఘటన అయిందని. అది బాలు గారి దగ్గర నేను చెప్పాను కదా సింగర్ అవుదాం అనుకున్నప్పుడు. ఎప్పుడు అది 7 ఏళ్ళు 8 ఏళ్ళు ఉన్నప్పుడు వెళ్ళా ఆయన దగ్గరికి. నువ్వు పాడడానికి పనికిరావు పో అన్నారు. సో పో అన్న తర్వాత ఒక 4 to 5 years మళ్ళీ ఆయనతోనే ఫస్ట్ డ్యూయట్ పాడింది, ఆయనకి 2 మూవీలో, అది కోటి గారిది. అప్పుడు కాకి కోకిల ఎప్పుడైంది అన్నారు. దట్ ఈస్ ద బెస్ట్ కాంప్లిమెంట్. అంటే అప్పుడు పాట రాకుండా ఇంత పాట ఎలా వచ్చింది, ఇంత ఇంప్రూవ్మెంట్ వచ్చింది, ఇంత గ్రోత్ వచ్చింది. అంటే ఆ వాయిస్ కి నేను ఆయన దగ్గర ఫస్ట్ పాడిన వాయిస్ కి సంబంధం లేదు అసలు. గాడిదలాగా కన్న కఠోరంగా ఉంది అని అనేవారు అప్పుడు, కాకిలా ఉంది అని. సో సడన్లీ హౌ ఇట్ బికేమ్ అని ఆయనకి ఆశ్చర్యం. సో కోటి గారు, అఫ్ కోర్స్ కీరవాణి సార్ ఆశీస్సులు, అవునండి, రాజమౌళి గారి ఆశీస్సులు, అండ్ అందరి కోటి గారి ఆశీస్సులు అందరివి ఉన్నాయి శ్రీలేఖ గారికి. అండ్ వన్ మోర్ థింగ్, మీకు తెలుసు కదా నేను ఇండస్ట్రీకి వచ్చి 25 years అయిన సందర్భంగా 25 countries లో నేను షోస్ స్టార్ట్ చేశాను లాస్ట్ ఇయర్. సో ఆల్మోస్ట్ 7 countries పూర్తయినాయి. సో అదొకటి జరుగుతుంది. ఇందాక మిమ్మల్ని ఎన్ని సినిమాలు అన్నాను చూడండి, ఆ 25 లెక్క పెట్టుకుని మీకు లాస్ట్ టైం ఏదో 25 చెప్పినట్టు నాకు గుర్తు. 25 years నీకే 25 years కనిపిస్తుంటే మరీ టూ మచ్.
సో ఏం చేస్తారు శ్రీలేఖ గారు మీరు అంటే టు కీప్ యువర్ స్పిరిట్స్ హై మీ ఏం ఫుడ్ తీసుకుంటారు రోజు? ఫుడ్ నన్ను అడిగారంటే మాత్రం మీకు చాలా చిరాకేసేస్తుంది, అసేం వేస్తుంది నేను తినే ఫుడ్ చెప్తాను. తినరా? తింటా, ఇలాంటి ఫుడ్ తింటూ ఇలా ఉన్నారా అంటారు. ఏం తింటారు? అసలు రోజుకి ఒక 2-3 థమ్స్అప్స్ తాగుతాను. థమ్స్అప్ లేనిది నేను ఉండలేను. బిగ్ ఎడిక్ట్. సో వాటర్ ఇంటేక్ ఒక 1/2 లీటర్ ఉంటుంది అంతే. సో చికెన్ ఆపోజిట్ చెప్తున్నారు. చికెన్ కంపల్సరీ, డ్రై చికెన్, KFC చికెన్, అండ్ అలాగే అంటే వెరీ రెగ్యులర్ ఫుడ్ అనమాట. అసలు నైట్ ఒక రోజు తింటాను, లేకపోతే లేదు. మధ్యాహ్నం తింటాను, లేకపోతే లేదు. ఈ కొత్త మోడల్ చాలా మంది ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి శ్రీలేఖ గారిలో మనం కూడా పాడొచ్చు అని చెప్పి. చాక్లెట్స్, డైరీ మిల్క్ కనపడితే, లేకపోతే చాక్లెట్ ఐస్ క్రీమ్ కనపడితే ఉండలేరు. రేపు నుంచి తినకూడదని ఇవాళ ఉట్టి పెట్టేసుకుంటాను. రేపే కదా అని మళ్ళీ ఇవాళ తినేసి చీటింగ్, ఆల్ చీటింగ్. బట్ కంపల్సరీ ఐ డూ వర్కౌట్ మాత్రం చేస్తాను, జిమ్కి వెళ్తాను. ఇంకా మొత్తం అకంప్లిష్డ్ మీరు అయితే సినిమా డైరెక్షన్ ఒకటే చేయాలి నెక్స్ట్. అలాంటివి అనుకున్నారు? చాలా మంది అడిగారు కానీ ఐ డోంట్ వాంట్ టు గో టు ఇన్ దట్. బికాజ్ మీకు చాలా మంచి పర్సెప్షన్ ఉంది, మీకు పట్టు ఉంది, క్రాఫ్ట్ మీద పట్టు ఉంది, నేర్చుకునే గుణం ఉంది. అంటే మళ్ళీ ఇప్పుడు అదో సపరేట్ మ్యూజిక్ డైరెక్షన్ మీరు ఇంకా కుమ్మేయాలంటే. మ్యూజిక్ డైరెక్షన్ చేయాలి, బోల్డ్ అని షోస్ చేయాలి, రియాలిటీ షోస్ చేయాలి. రియాలిటీ షోస్ చేయాలి మెయిన్ గా, నాకు అది చేయాలని ఉంది. సో డోంట్ వాంట్ టు డూ దట్. ఒకసారి మంచుకొండలోన చంద్రమామ కోసం. షూర్ మీకోసం స్పెషల్. నా కోసం. మంచుకొండలోన చంద్రమా చందనాలు చల్లిపో, మెచ్చి మేలుకున్న బంధమా అందమంతా అల్లుకో, మొగ్గ ప్రాయంలో సిగ్గు తీరంలో మధురమీ సంగమం, కొత్త దాహంలో వింత మోహంలో మనదిలే సంబరం. ఆహా అందరి చేత పాడిచ్చేసారు కదా, వెరీ బ్యూటిఫుల్ గా ఉంది. అవును. శ్రేయా చేత పాడిచ్చారా? శ్రేయా ఘోషల్ చేత పాడించాను. చిత్రమ్మ చేత చేత పాడించాను, శంకర్ మాధవన్ చేత పాడించాను, సుఖ్వీందర్ గారు, తర్వాత ఉదిత్ నారాయణ గారు, కార్తీక్, వాట్ నాట్ అందరూ చూసి లాస్ట్ సాంగ్ పెద్ద ఎలా ఉందంటే ఇట్స్ అ వెరీ ఒక ఆల్మోస్ట్ రెహమానిష్ గా, అంటే రెహమానిష్ కొత్త పదం అంటే అలాంటి ఒక అంబియన్స్, ఒక ఎకో అండ్ ఆరా క్రియేట్ అందుకనే అన్నాను బ్యూటిఫుల్. ఎంత చేంజ్ ఉంది అప్పటి స్టైల్ కి ఇప్పటికి. యు హావ్ అడాప్టెడ్ అండ్ అడాప్టెడ్. ఇప్పుడున్న ట్రెండ్ కి తగ్గట్టుగా ఆ సాంగ్ చేశాను, హిట్ 2. బ్యూటిఫుల్, చాలా బాగుంది పాట. డూయింగ్ మై ఎఫర్ట్స్, ఎవ్రీ ఎఫర్ట్స్. మంచి రావాలి, మంచి చేయాలి. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే, ఇప్పుడు అంటే ప్రాక్టికల్ గా నేను ఫేస్ చేసేది ఇప్పుడున్న జనరేషన్. ఇప్పుడు కొత్త డైరెక్టర్, కొత్త ప్రొడ్యూసర్ వస్తున్నారు. శ్రీలేఖ గారిని పెట్టుకుందాం అని అనుకున్నా కూడా అమ్మో ఆవిడ దగ్గరికి వెళ్తే చేస్తుందో చేయదో, సీనియర్ కదా, ఎక్కువ బడ్జెట్ అయిపోతుందేమో, లేకపోతే 2 ట్యూన్లు అడిగితే 1 ట్యూన్, ఇలాంటి రకరకాల అసలు థాట్స్. ఇవేవి లేవురా బాబు, నేను అందంగా మంచిగా ఫ్రెండ్లీగా మంచిగా మీకున్న బడ్జెట్ లోనే. అంటే నాకు ఇప్పుడు వచ్చే డైరెక్టర్స్ కొత్త థాట్స్ ఉన్నాయి. అవును, చాలా కొత్త ఒరవడితో వస్తున్నారు. సో అలాంటి సినిమాలు నాకు చేయాలని చాలా అన్ని జానర్స్ చేయగలుగుతారు. బట్ నేను చేస్తానని వాళ్ళకి ఎలా చెప్పాలి? నేను ఇవాళ చెప్పాను తప్పకుండా. ఐ థింక్ అంతే. దీన్నే మీరు ఒక 3 సార్లు ప్రమోట్ చేయాలి. తప్పకుండా వేస్తూనే ఉంటాను. ఐఎమ్ ష్యూర్ మీరు ఎంత టాలెంట్ మీకు పెట్టుకుని ఎవ్రీ జానర్. అసలు మైండ్ ఐ కెన్ డూ థ్రిల్లర్, ఐ కెన్ డూ లైక్ అన్నమయ్య లాంటి సినిమా చేయగలను, ఎలాంటి సినిమా నేను చేయగలను. ఎలాగో అన్ని పాడాం కాబట్టి ఒక్క తప్పకుండా ప్రభు గీతం. మీరు ఇష్టంగా చేసిన, డాక్టరేట్ అందుకున్న. ఇష్టంగా కాదు అంటే ఆ సాంగ్ నేను కంపోజ్ చేయలేదు, నేను పాడాను. బట్ ఇప్పటికే కొన్ని మిలియన్ వ్యూస్ వెళ్ళిన పాట, ఇందాక చెప్పాను కదా ఆలయంలో ప్రవేశించండి అని. సో ఆ సాంగ్ ప్రభు బిడ్డలందరి కోసం పాడతాను.
ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసునామంలో. నీ బ్రతుకులో భారమా కలతలా, నీ హృదయంలో బాధలా కన్నీరా, నీ కన్నీరంత తుడిచివేయు రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసునామంలో. ఎక్సలెంట్గా పాడారు, ఎక్సలెంట్గా మంచి పాట. అండ్ వీటన్నిటితో పాటు మీ పాటలు ఒక్కొక్కటి ఒక మ్యాజికల్ నంబర్. ఎస్, అండ్ ఏదో తోసేసి ఇచ్చేసే పాటలు అది ఒక్కొక్కటి మీరు క్రాఫ్ట్ ఆణిముత్యాలనే చెక్కినట్టు చెప్పొచ్చు. ఆణిముత్యం Yes, మీరు ఆణిముత్యాలే. చేత్తో మనం అంటారు చూడండి hand work అని. అల్లుతారు. అవునవును. అలా అల్లినట్టుంది ఒక్కొక్క స్వరం, ఒక్కొక్క yes, డీటెయిలింగ్ yes, ఆఫ్ యువర్ yes, సాంగ్స్. yes. శ్రీలేఖ గారు, హ్యాట్స్ ఆఫ్ టు యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అండ్ మీరు తప్పకుండా ఇంకా వండర్స్ అండ్ మ్యాజిక్స్ ఈ బర్త్డే తర్వాత Thank you so మీకు much. జరుగుతాయని చెప్పి, మిరకల్స్ జరుగుతాయని చెప్పి మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. మనస్ఫూర్తిగా వి విష్ యూ గ్రేట్ అండ్ జాయ్ఫుల్ లైఫ్. థ్యాంక్స్ అలాట్. స్వప్న గారు విష్ చేశారంటే డెఫినెట్ గా అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక పాట లాస్ట్ గా. అయ్యో ఇంకోటి ఏంటి మీరు నేను పాడిన పాడుతుంటే పాట మేము- అన్నమయ్యలో. అలరు చించలమైన ఆత్మలందుండ నీ అలవాటు చేసే నీ ఉయ్యాల. అలరు చించలమైన ఆత్మలందుండని అలవాటు చేసే నీ ఉయ్యాల. పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు తెలిపెని ఉయ్యాల, 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 ఉయ్యాల. చాలా అద్భుతంగా ఉంది. అంటే పారుపల్లి ఎంత బ్రదర్స్ పూర్వజన్మ అదృష్టం ఉంటే ఇలాంటి పాట పాడే అవకాశం వస్తుంది కీర్తన అన్నమయ్య సినిమాలో. చాలా బ్యూటిఫుల్ గా దీన్ని